చికెన్ తీసావా? ఓకే, పెట్టావు కదా. ఆ కళాయిది పెద్ద కడాయి పొయ్యి పెట్టు. పొయ్యి అంటించి నూనె పోయి. పొయ్యి అంటించి నూనె పోయాలనా? రోజు పాపాయి చేలు బాగా పడుతుంది నూనె. గారెలు వేయించాలి కదరా పకోడీని. చాలు చాలు. ఇప్పుడు ఆ పాన్ తీసుకొని చెప్తాను. దీని పెట్టు. పోయండి. గరిటె తీసుకో. ఇందిరయ్యా వచ్చింది వచ్చింది. నీగో చెక్క, లవంగాలు, యాలకులు, ఇది ఎండుమిర్చి, ఇవి బియ్యం. వేపు వేపు వేపు. ఈ బియ్యం ఎందుకు వేసామంటే మసాలాతో పాటు మాంసం ఏదైనా సరే డైరెక్ట్గా నూనెలో వేసామనుకో నల్లబడిపోద్ది. ఈ చికెన్ని నూనెలో వేస్తాం కదా, నల్లబడకుండా ఈ మసాలాలతో పాటు ఆ బియ్యం కూడా వేపితే రుచితో పాటు ఈ నల్లబడకుండా బాగా ఇదవుద్ది అనమాట. అర్థమైందా? అందుకని వేపు. ఇంత పెద్ద ఉన్నది బియ్యం. మరి నాన్ వెజ్ స్నాక్స్ చేసాము అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు? ఆషామాషిగా అయితే రాదు, అది పాడవుద్ది. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి. నాకు కాదు, అక్కడ చేస్తేనే కానీ ఇదే అవ్వదు. కానీ చేసిన తర్వాత వేడివేడిగా వేసి పెడుతున్నాం అనుకో ఇక్కడ, ఇంకా తినటం మొదలు పెడితే ఆగదన్నమాట. అబ్బో లాగి చేస్తారు. అదే వ్యాపారం చేసుకున్నాడు అయితే హాట్ గా అయిపోతాయి. వాయి తీసి పెడుతున్నా అమ్ముడైపోతాయి. ఏపు ఏపు ఏపు. రైట్, చాలు. బంచి 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 ఇక్కడ పెట్టు. ఇది బోన్లెస్ చికెన్. ఇందులో నానబెట్టి ఉంచాను శనగపప్పు, ఇది ఉల్లిపాయ ముక్కలు, ఇది వెల్లుల్లి, ఇది అల్లం, ఇది కరివేపాకు, ఇది కొత్తిమీర, ఇది పొడి చేసుకురా, మసాలా పొడి. ఇది మొత్తం పేస్ట్ చేసుకురా. నూనె కాగుతుంది, తొందరగా రా నువ్వు. తెచ్చావా? దా, నువ్వు వేసుకొచ్చాగా మసాలా పొడి. కొంచెం ఉప్పు తీసుకో, ఇందులో పోయి గుడ్డు కొట్టి. ఇదిగో ఇది పుదీనా, కలుపు, బాగా కలుపు, మొత్తం కలుపు. కొంచెం శనగపిండి వేద్దాం. శనగపిండి పిండి వేసినావు, మంచిగా ఉన్నది. గుడ్డ ఎందుకు కొట్టినావు నాకు ఏం తెలుస్తలేదు. టేస్ట్ ప్లస్ ఇది విడిపోతుంది. ఆ పిండి పట్టుకుని ఉంటుంది గట్టిగా, ఇగురుగా విడిపోకుండా ఉంటుంది గారె ఎత్తే. చాలా మంది మన ఊళ్ళలో చికెన్ ఉడకబెట్టేసి శనగపప్పు నానబెట్టి ఉంటుంది కదా, అది ఇది కలిపేసి వేసేస్తారు రా. అది కాదు, ఇది చికెన్ తో పాటు ఈ శనగపప్పులు మసాలా పొడి అన్ని కలిపి పేస్ట్ చేసి అయితే వేస్తున్నాం. టేస్ట్ పెరుగుద్ది అనమాట, బ్రహ్మాండంగా ఉంటది. అవునా? అందుకే వాయి వేసినట్టే తినేస్తారని చెప్పాను చూడు, దీనివల్లే. తర్వాత ఇట్లా కొన్ని నూనె, ఇందులో నూనె, ఎందుకంటే ఉండలు చేసి పెడతాం కదా, కంచానికి అంటుకోకుండా అనమాట. ఇది నీళ్లు చేతి చేసుకుని ముందు ఉండలు చేసి పెట్టుకున్నారా. ఉండలు గారెలు వేసేద్దాం. ఇంకా ఇంకా మెల్లగా. అదే వద్దానన్నా, పుట్టినరోజు నాడు ముఖమంతా బుడగల్లా బొబ్బలుగా వస్తాయి ముఖం మీద పోసానంటే. ఏగిపోయి తీసేయి. देखा है पहली बार साजन की आंखों में प्यार.
చికెన్ గారెలు ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, బియ్యం వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక బేసన్లో చికెను, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, కల్యమాకు, కొత్తిమీర వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ పేస్ట్లో మసాలా పొడి, ఉప్పు, కోడిగుడ్డు సొన, పుదీనా, శనగపిండి వేసి మంచి కలిపి ఉండలుగా చేసి గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే చికెన్ గారెలు రెడీ.